హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలోని గురుకులం పాఠశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్లయితే కనుక 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇందులో మనం ఈ గురుకులం పాఠశాలలో ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అయితే అటెండ్ అవ్వాలంటే కంపల్సరీగా మనం ఆన్లైన్ ద్వారా ఈ అప్లికేషన్ అయితే కంపల్సరీ సబ్మిట్ చేయాలి. అయితే మనం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆఖరి డేట్ వచ్చేసి ఫిబ్రవరి 15వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇప్పుడు మొత్తం మనం ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియో చూద్దాం. ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో చూద్దాం. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టీఎస్ఎం జేబీసీ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనకి అఫీషియల్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అయితే మనకి పైన చూపిస్తుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఉంది, అలాగే డేట్స్ కూడా ఇచ్చారు, ఎగ్జామ్ డేట్ ఇప్పుడు అనేది, అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ ఎండింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 2 రకాల స్టెప్స్లో మనకి అప్లికేషన్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకటి ఆన్లైన్ పేమెంట్ చేయాలి, అలాగే రెండో స్టెప్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన డేట్స్ చూసినట్లయితే కనుక జనవరి 8 నుంచి ఫిబ్రవరి 15 వరకు అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన ఆన్లైన్ అప్లికేషన్ మీద ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ క్లాస్కి అప్లై చేస్తాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 6th, 7th, 8th అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు ఉంది కదా, మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ నేము, జెండర్ మేలా ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటుగా క్యాస్ట్ కమ్యూనిటీ ఉంటుంది కదా, మీ కమ్యూనిటీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబరు, దాంతోపాటుగా మీరు తెలంగాణకు సంబంధించిన వారా కాదా అనేది అక్కడ ఎస్ఆర్ నో పెట్టండి. ఇక్కడ ఇచ్చిన అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ 100 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ అక్కడ 100 రూపీస్ అయితే పే చేసి అక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చి మనం పేమెంట్ చేయాలి. ఇక మనకి పేమెంట్ రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఇక మీకున్న అవైలబుల్ ఆప్షన్స్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయండి. మీకు డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు, క్యూఆర్ కోడ్ ఉంటే క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ అయితే చేయండి. వన్స్ ఇక్కడ పేమెంట్ చేయగానే సక్సెస్ఫుల్ వచ్చిస్తుంది. మనకి సక్సెస్ఫుల్ రాగానే ఇక్కడ జనరల్ ఐడి నెంబర్ అని ఉంది కదా, అది నోట్ చేసి పెట్టుకోండి. మనకి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ పేమెంట్ డేటు, అలాగే పేమెంట్ జనరల్ నెంబరు ఇవన్నీ కూడా మనకు అడుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం రెండో స్టెప్లో మళ్ళీ స్టార్టింగ్ వచ్చి రెండో స్టెప్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగా మనకి ఇక్కడ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ స్టెప్లో చేసింది ఏంటంటే పేమెంట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏంటంటే మనం ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తాం. ఇప్పుడు మనం పేమెంట్ చేసినప్పుడు మనకి జనరల్ నెంబర్ అయితే వచ్చింది కదా, అది మీరు ఎక్కడ సేవ్ చేసుకుని ఉంటారు కదా, అది ఇక్కడ టైప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ పేమెంట్, ఎప్పుడు డేట్ ఆఫ్ పేమెంట్ చేశారనేది ఇక్కడ ఇవ్వండి. అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్కి అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఫోటో విత్ సిగ్నేచర్ ఉండాలి. అది ముందే స్కాన్ చేసి పెట్టుకోవాలి. మీకు ఇమేజ్లో కనిపిస్తుంటే పైన ఫోటో ఉండి దాని కింద అక్కడ అప్లికెంట్ సిగ్నేచరు స్కాన్ చేయాలి. స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్ నేము, అలాగే ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ కూడా ఇవ్వండి. ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మాట ఇవన్నీ కూడా. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఏ అడ్రస్ అయితే మన కమ్యూనికేషన్ కోసం కావాలనుకుంటున్నామో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మండలం ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి మీ దగ్గర ఉంటాయి. అప్లికేషన్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టడీ పర్టికులర్స్ అడుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏ క్లాస్కి అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా దాని ప్రైర్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సపోజ్ 6th క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే 4thకి సంబంధించినవి, 5thకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుందన్నమాట. ఏ ఇయర్లో చదివారు, ఎక్కడ చదివారు, ఈ మీడియంలో చదివారు అనేవి ఇక్కడ డీటెయిల్స్ అడిగితే అడుగుతుందన్నమాట. ఇక్కడ 4th క్లాస్కి ఇంగ్లీష్ మీడియం పెట్టాము, అలాగే హైదరాబాద్లో చదివారు కాబట్టి హైదరాబాద్ పెట్టాము. అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనేది అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ అన్నది కదా, దాంట్లో ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలని అడుగుతున్నారు. మీకు ఈ రిక్వైర్మెంట్ ప్రకారం అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. మీకు ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక అప్లికేషన్ ఓకే అనుకుంటే మీరు కిందకు వచ్చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ కొట్టగానే మీకు అప్లికేషన్ అయితే
డౌన్లోడ్ అయితే అవుతుంది. చూసారుగా చాలా సింపుల్గా మనం గురుకులంకి అయితే అప్లై చేసాము. ఇదే విధంగా మీరు కూడా ఈజీగా మీకు కావాల్సిన క్లాస్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.